నా పేరు నాగూరు వలి, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నది యొక్క స్థిరత్వ శక్తి ఘనమైన రాతిని సైతం చీలుస్తుంది. ఒక నది ఘనమైన రాతి గుండా తన మార్గాన్ని ఎలా చెక్కగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది నది యొక్క శక్తి వలన కాదు, దాని స్థిరత్వం వలన అని మీకు తెలుసా? నది శక్తి కంటే స్థిరమైన దాని ప్రయత్నం పట్టుదలే రాతిని చీల్చటానికి నదిని శక్తివంతం చేస్తోందని మీకు తెలుసా? శక్తి కంటే స్థిరమైన ప్రయత్నం మరియు పట్టుదల చివరికి విజయానికి లేదా లక్ష్యాన్ని సాధించడానికి దారితీస్తోందని ఏ రివర్ కట్స్ త్రూ రాక్ నాట్ బై పవర్ బట్ బై పెర్సిస్టెన్స్ అనే ఈ ఫేమస్ కోట్ సూచిస్తోంది. పర్వత ప్రవాహం యొక్క సున్నితమైన ప్రవాహం నుండి ఉధృతంగా ప్రవహించే ప్రవాహాల వరకు నదులు రాళ్లను ఎలా చీల్చగలుగుతున్నాయి? ఒక నది వలె మనం కూడా అధిగమించలేనివిగా అనిపించే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటాము. నది నిరంతరం ప్రవహిస్తుంది. ఒక నది లోయను సృష్టించడానికి సంవత్సరాలు, శతాబ్దాలుగా పడుతుందని తెలుసుకోండి. ఓర్పు, సంకల్పం, స్థిరత్వం మరియు పట్టుదల అద్భుతమైన ఫలితాలను ఎలా ఇస్తుందో చెప్పటానికి ఇది ఒక సరియైన ఉదాహరణ. నిరంతరంగా చేసే ప్రతి చిన్న ప్రయత్నం స్మారక చిహ్నంగా మారిపోతుంది. మన జీవితంలో రాయిలాగా కష్టపడే సవాళ్లను ఎదుర్కొంటాము, కానీ నదిలాగా మనం ఆ అడ్డంకులను అధిగమించవచ్చు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ప్రతి క్షణం పట్టుదలతో మన బాటలను మనమే తీర్చిదిద్దుకుందాం. మీరెప్పుడైనా సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు గుర్తుంచుకోండి, మీకు స్థిరత్వం మరియు పట్టుదలా శక్తి ఉంది కాబట్టి ప్రవహిస్తూ ఉండండి, కదులుతూ ఉండండి మరియు ఈ ప్రక్రియను విశ్వసించండి. మీ లక్ష్యాలను సాధించడానికి మరియు స్థిరత్వ శక్తితో మీ జీవితాన్ని మార్చడానికి మీ పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయండి. ఈ ఆడియోలో మీ స్థిరత్వ శక్తిని ఎలా పెంచుకోవాలో మరియు మీ జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని సాధించడానికి అలవాటుగా మార్చుకోవటాన్ని మేము మీకు చూపుతాము. మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవటానికి రొటీన్ను ఎలా సృష్టించాలో ప్రేరణ పొంది వాయిదాను అధిగమించడం ఎలాగో తెలుసుకోండి. ఇప్పుడే మీ స్థిరత్వ శక్తిని పెంచుకోండి మరియు నిజమైన ఫలితాలను చూడటం ప్రారంభించండి. మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని వెలికి తీయటానికి సిద్ధంగా ఉన్నారా? ఇది మీ స్థిరత్వ శక్తిని పెంపొందించే సమయం. స్థిరత్వం విజయానికి కీలకం. ఇది ప్రతిభ లేదా అదృష్టం గురించి మాత్రమే కాదు. మీరు ప్రతిరోజు మీ దినచర్యకు కట్టుబడి ఉన్నప్పుడు మీరు అద్భుతమైన వృద్ధిని చూస్తారు. మీరు రోజు చేసే చిన్న చిన్న చర్యల గురించి ఆలోచించండి. ప్రతి అడుగు ఎంత చిన్నదైనా కాలక్రమేణా మీ లక్ష్యాలకు చేరువ చేస్తుంది. మీరు మీ లక్ష్యాల కోసం రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయించిన ఒక సంవత్సరంలో అది 60 గంటల కంటే ఎక్కువ ఫోకస్డ్గా ప్రయత్నం చేసినట్లు. కానీ ఈ శక్తిని నిర్మించడం ఎల్లప్పుడూ సులభం కాదు. పోరాటాన్ని స్వీకరించండి. గుర్తుంచుకోండి, స్థిరత్వం అనేది అలవాటు మాత్రమే, అనుభూతి కాదు. స్పష్టమైన సాధించగల లక్ష్యాలను సెట్ చేయండి. వాటిని రోజువారీ పనులుగా విభజించండి. మీ పురోగతిని ట్రాక్ చేయండి. చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి మరియు అవసరమైన విధంగా సర్దుబాటు చేయండి. మీ ప్రయాణాన్ని ప్రోత్సహించే సానుకూల ప్రభావాలతో ప్రవహించే నదిలాగా దూసుకువెళ్ళండి. ప్రతిరోజు మీరు స్థిరంగా ఉండండి. మీరు మీ లక్ష్యాల కోసం మాత్రమే పనిచేయటం లేదు, మీరు మీ యొక్క బలమైన సంస్కరణను రూపొందిస్తున్నారు. కాబట్టి ఈరోజే మొదటి అడుగు వేయండి. మీ భవిష్యత్తు మీకు ఆనందంతో కృతజ్ఞత తెలుపుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో మరిన్ని చిట్కాల కోసం, ఉపయోగకరమైన ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.